హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? కానీ మీలో ఒక పెద్ద డౌట్ ఉండిపోయిందా? ఇంత కాంపిటీషన్లో మనకి రైల్వే జాబ్ అనేది వస్తుందా రాదా? చాలామంది స్టూడెంట్స్ రోజు 6 నుండి 8 గంటలు చదువుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే స్మార్ట్ ప్లాన్ లేకపోతే ఎంత చదివినా యూజ్ ఉండదు. అందుకే ఈ వీడియోలో నేను మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 30 డేస్ పవర్ఫుల్ స్టడీ ప్లాన్ చెప్పబోతున్నాను. ఇది సింపుల్ ప్లాన్ కాదండి, ఓకేనా? రోజుకు కేవలం మీరు 2 గంటలు చదివినా కానీ సరిపడా స్ట్రాటజీ అనేది చెప్పబోతున్నాను. అవును, మీరు సరిగానే విన్నారు. రోజుకు 2 గంటలు ఫోకస్గా చదివితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడానికి ఛాన్సెస్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఓకేనా? ముఖ్యంగా లాస్ట్ 10 డేస్లో ఎలా రివిజన్ చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో తర్వాత మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతుంది. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 30 డేస్ స్మార్ట్ స్టడీ ప్లాన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఓకే? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 30 డేస్ స్ట్రాంగ్ ప్లాన్ అండి, ఓకేనా? మీకు స్ట్రాంగ్ స్టడీ ప్లాన్ అని చెప్పబోతున్నాను. మీరు ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్, ఓకేనా? కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం 1 మంత్ టైం వేసుకోండి, ఎందుకంటే అంత మించి ఎక్కువ అయితే టైం ఇవ్వరు మనకి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఎగ్జామ్ మీరు చూశారు కదా ఎంత గ్యాప్ ఇచ్చారనేది. కాబట్టి ఫస్ట్ మనం దీనికి ఒక ప్లానింగ్ వేసుకున్నాం. మీరు అనుకోవచ్చు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ ఈ స్టడీ ప్లాన్ ఫాలో అయితే జాబ్ వస్తుందా? 100% వస్తుందండి, నేను చెప్తున్నా దీని క్లారిటీ, ఓకేనా? మీరు డే 1 30 డేస్ అనేది కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వాలి. మరి ఏదో టైంపాస్కి ఫాలో అవుతా ఉంటే మాత్రం రాదు, ఓకేనా? ఫస్ట్ డే 1లో వచ్చేసి నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ చదవండి, రీజనింగ్లో ఆల్ఫాబెట్ సిరీస్ చదవండి, జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ హిస్టరీ బేసిక్స్ చదవండి, ఓకేనా? ఫస్ట్ రోజు మీరు చేయాల్సింది అది ఏ చాప్టర్కి ఎంతసేపు టైం కేటాయించాలనేది, మీరు ఎంతసేపు టైం కేటాయించారని, అంటే మీరు స్టడీకి ఎంత టైం కేటాయిస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఎంతసేపు కేటాయిస్తారు, రీజనింగ్కి ఎంతసేపు కేటాయిస్తారు అనేది మీరు ఆ స్టడీ మీద ఎంతసేపు ఫోకస్ చేయాలని అనుకునే దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరూ మ్యాక్సిమం 2 అవర్స్ 3 అవర్స్ కంటే ఎక్కువసేపు ఇంట్రెస్ట్ అయితే ఉండదు, అంతకుమించి ఎక్కువ ఇంట్రెస్ట్గా అయితే చదవరు అని నేను అనుకుంటున్నాను. చాలామంది చదువుతారు కానీ ఒక 40-50% అయితే ఇలే ఉంటుంది, ఓకేనా? కాబట్టి ఫస్ట్ డే 1 రోజు మీరు ఆర్థమెటిక్లో నెంబర్ సిస్టము, రీజనింగ్లో ఆల్ఫాబెటికల్ సిరీస్, తర్వాత ఇండియన్ హిస్టరీలో బేసిక్స్ మాత్రం చదవండి, ఓకేనా? ఇక నెక్స్ట్ సెకండ్ డే 2 రోజు వచ్చేసి మీరు చదవాల్సింది సింప్లిఫికేషను, నెంబర్ సిరీస్, ఇండియన్ పాలిటీ బేసిక్స్. ఇది డే 2 మీరు చేయాల్సిన పని, ఓకేనా? నెక్స్ట్ డే 3 ఎల్సిఎం అండ్ హెచ్సిఎం, కోడింగ్ అండ్ డీకోడింగ్, జాగ్రఫీ బేసిక్స్. ఇప్పుడు చెప్తున్నారు కదా డే 1 ఫాలో అయిపోతాం, ఏదో టైంపాస్కి చదువుతాం, అట్లా కాదండి చదవాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం చదివినామంటే మీరు దాంట్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ పర్ఫెక్ట్ అయ్యేలాగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు 1 మంతే ఉంది అంటే ఆల్మోస్ట్ అంతకుముందు చదివిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా, ఎగ్జామినేషన్ అయితే దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ దాని గురించి తెలిసే ఉంటుంది. అందుకనే నేను 30 డేస్ ప్లాన్ అనేది చెప్తున్నాను, ఓకేనా? ఇక డే 4కి వచ్చేసి మీరు పర్సంటేజ్, అర్థమెటిక్లో, రీజనింగ్లో ఎనాలజీ, తర్వాత జీకేలో స్టాటిక్ జీకే చదవండి, ఓకేనా? తర్వాత డే 5కి వచ్చేసి యావరేజ్, ఆడ్ 1 అవుట్, ఇంపార్టెంట్ డేస్, అర్థమెటిక్లో యావరేజ్, రీజనింగ్లో ఆడ్ 1 అవుట్, జీకేలో ఇంపార్టెంట్ డేస్, ఓకేనా? ఇక నెక్స్ట్ కనుక డే 6 కనుక చూస్తే మనకు డే 6 రోజు వచ్చేసి రేషియో అండ్ ప్రాపర్షన్, డైరెక్షన్ టెస్ట్, ఇండియన్ ఎకానమీ బేసిస్, అర్థమెటిక్లో రేషియో అండ్ ప్రాపర్షన్, దీంట్లో వచ్చేసి డైరెక్షన్ టెస్ట్, ఇండియన్ ఎకానమీ బేసిక్స్. ఈ 3 సబ్జెక్టులు కవర్ అవుతున్నాయి. అంటే దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను 1 మంత్ అని ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పకుండానే మీకు వీడియో అనేది చేస్తున్నాను. సో లేదు కావాలనుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాను మీకు లాస్ట్లో, ఓకేనా? కాబట్టి ఫస్ట్ అయితే ఇది. తర్వాత నెక్స్ట్ మనకు డే 7 కనుక చూసుకుంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్, ఓకేనా? ఫస్ట్ అర్థమెటిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. దీనికి సైన్స్ అనేది సపరేట్గా ఉండదు కాబట్టి ఫిజిక్స్ అనేది బేసిక్స్ చదువుకోండి, ఓకేనా? తర్వాత డే 8కి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, కెమిస్ట్రీ బేసిక్స్, ఇది చదువుకోండి, ఓకేనా? తర్వాత డే 9 కనుక చూసుకుంటే డే 9కి వచ్చేసి మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్, వెన్ డయాగ్రామ్స్, బయాలజీ బేసిక్స్, ఇవి చదువుకోండి, ఓకేనా? తర్వాత డే 10 కనుక చూసుకుంటే మనకు టైమ్ అండ్ వర్క్, సిలాయిజము, కరెంట్ అఫైర్స్, ఇవి చదువుకోండి. తర్వాత డే 11కి వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్స్, ఫజిల్ బేసిక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీని గురించి చదువుకోండి, ఓకేనా? తర్వాత డే 12కి వస్తే మనం డే 12కి వచ్చేసి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఓకేనా?
బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది ఆల్మోస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్కి ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్ అండి. అది దానికి పెద్ద టైం కేటాయితే పట్టదు. ఎందుకంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా. తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, బుక్స్ అండ్ ఆథర్స్ ఇవి చదువుకోండి డే 12th రోజు. తర్వాత మనం డే 13th రోజు చేయాల్సిన పని ఏంటిదంటే మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ చదవాలి. ఓకేనా. తర్వాత స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ చదవాలి. తర్వాత స్పోర్ట్స్ గురించి చదువుకోవాలి డే 13th రోజు. ఓకేనా. నేను చెప్తాను, లాస్ట్కి చెప్తాను ఏ రోజు ఎలా అంటే, ఇప్పుడు నేను జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే చాప్టర్ వైజ్గా చెప్తున్నాను. అది ఎలా ఫాలో అవ్వాలనేది కూడా నేను లాస్ట్లో క్లియర్గా చెప్తున్నాను మీకు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి డే 14కి వచ్చేసి మీరు డాటా ఇంటర్ప్రిటేషను, మిర్రర్ ఇమేజ్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మాత్రం చదువుకోండి. ఓకేనా. తర్వాత మీరు అనుకోవచ్చు ఇది ఇవన్నీ అర్థమెటిక్ రీజన్ మొత్తం కవర్ చేస్తున్నారు, ఇది మాత్రం తక్కువ వస్తుందని మీకు డౌట్ రావచ్చు. అర్థమెటిక్ రీజనింగ్లో దాదాపు 30-60 మార్క్స్ అక్కడే వస్తుంది. నేను ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా. డే 15th రోజు మీరు ఏం చేయాలంటే రివిజన్. ఇప్పుడు 14th వరకు మొత్తం చదువుకున్నారు కదా, ఉన్న వాటిని మొత్తం రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాయండి ఉన్న దాని మీదనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్లో కొట్టండి మిర్రర్ ఇమేజ్ అని చెప్పేసి, మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ అని కొడితే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. మీరు ఎంతవరకు చదివారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ రోజు డే 15 అనేది మొత్తం దానికే కేటాయించేసేయండి. అప్పుడే మీరు స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నది క్లారిటీ వస్తుంది. ఓకేనా. తర్వాత డే 16 కనుక చూసుకుంటే మనకు మెన్సురేషన్, పేపర్ కట్టింగ్, కంప్యూటర్ బేసిక్స్ ఇవి చదువుకుంటే డే 16th రోజు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్స్, ఎందుకంటే దీంట్లో ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి కంప్యూటర్లో క్వశ్చన్స్ ఒక 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని గురించి చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ డే 17 అండి. డే 17 కనుక చూసుకుంటే ట్రిగ్నామెట్రిక్ బేసిక్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, కరెంట్ అఫైర్స్ ఇది డే 17th రోజు మీరు ట్రై చేసుకోండి. ఆర్థమెటిక్లో ట్రిగ్నామెట్రిక్ బేసిక్స్, దీంట్లో వచ్చేసి ఎంబెడెడ్ ఫిగర్స్, రీజనింగ్లో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇవి చదువుకోండి. తర్వాత డే 18th రోజు మీరు చేయాల్సిన పని వచ్చేసి జామెట్రీ బేసిక్స్ చదువుకోండి. ఇది డీప్గా ఏమి వెళ్ళకండి, బేసిక్స్ మాత్రమే చదువు. ఎందుకంటే మీకు ఇప్పుడు 30 మార్క్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థమెటిక్లో 30 ఉంటుంది, కనీసం 25 చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆర్థమెటిక్ ఇది జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా కలుపుకొని ఒక 5 క్వశ్చన్స్ వరకు వస్తాయి కాబట్టి మీరు దాన్ని అంత డీప్గా చదవాల్సిన పని లేదు. అందుకని నేను బేసిక్స్ మాత్రమే చదువుకోండి అని చెప్పేసి అంటున్నాను. రీజనింగ్లో క్యూబ్ అండ్ డైస్ చదువుకోండి. తర్వాత ఎన్వైర్న్మెంట్ చదువుకోండి, ఎన్వైర్న్మెంట్ గురించి పూర్తిగా చదువుకోండి. తర్వాత డే 19 రోజు ఆల్జిబ్రా బేసిక్స్, లాజికల్ రీజనింగ్, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, పిఎం కిసాన్ అంటే ఏంటిది, తర్వాత ప్రధానమంత్రి ఇది సురక్ష ఇది అవి ఉంటాయి కదా కొన్ని ప్రధానమంత్రికి సంబంధించిన స్కీమ్స్ అన్నీ చదువుకోండి. అవన్నీ చూసేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు 20th రోజు డే 20 రోజు చేయాల్సింది ఏంటంటే ఫుల్ మార్క్ టెస్ట్ రాయండి మొత్తానికి. ఒక 90 మార్క్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత 100 క్వశ్చన్స్ ఎంత 90 minutes డ్యూరేషన్. 90 minutes డ్యూరేషన్ అంటే మీరు ఏం చేయాలంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఫుల్ మార్క్ టెస్ట్ అని కొట్టండి గూగుల్లో. మీకు ఫ్రీగా కొన్ని టెస్టులు ప్రొవైడ్ చేసిన కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, టెక్స్ట్ బుక్ అని చెప్పేసి అవి కొన్ని ఉన్నాయి, దాంట్లో ఫ్రీగా ఉన్నాయి, ట్రై చేయండి. ఓకేనా. మార్క్ టెస్ట్ ఆ రోజు ఫుల్ మార్క్ టెస్ట్ రాయండి, పూర్తిగా ఎగ్జామ్ రాస్తున్నట్టే రాయండి. ఆ టైంకి ఎంత స్పీడ్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది, ఏ సబ్జెక్ట్ ఎక్కడ వీక్ పడుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత డే 21 వచ్చేసి పూర్తిగా మ్యాథ్స్ రివిజన్ చేయండి. ఇంకా కొత్త చాప్టర్లు చదవకండి, మ్యాథ్స్ని రివిజన్ చేయండి, రీజనింగ్ని ప్రాక్టీస్ చేయండి, జీకేని కూడా రివిజన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ డే 20 రోజు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు ఉంటుంది కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఏమేమి వచ్చినాయి అనేది క్లియర్గా తెలుసుకొని ఆ క్వశ్చన్స్ని చదవండి. ఓకేనా. తర్వాత డే 23 కనుక చూసుకుంటే మనకు మార్క్ టెస్ట్ ప్లస్ ఎనాలసిస్. ఇప్పుడు మీరు మార్క్ టెస్ట్ రాస్తారు, మార్క్ టెస్ట్లో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఇప్పుడు మీరు చదివిన దాంట్లో అన్ని పర్ఫెక్ట్గానే చదివాను కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. ఓకేనా. తర్వాత డే 24 రోజు ఏం చేయాలంటే వీక్ టాపిక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు రాని చాప్టర్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ డాటా ఇంటర్ప్రిటేషన్ అనుకుందాం, ఆ సబ్జెక్ట్ అనేది మనకి రాదు. ఓకేనా. దాంట్లో కొంచెం డౌట్ ఉంది, దాని గురించి ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే వీక్ ఉందో ఆ టాపిక్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ డే 25 రోజు మొత్తం ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ రాయండి. ఇప్పుడు 20th రోజు అయితే ఏదైతే రాశారో 25th రోజు కూడా రాయండి. ఇప్పుడు దీంట్లో ఎలా కవర్ అవుతుంది, మీకు మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు దాంట్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది, అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని ఒక ఎనాలసిస్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత డే 24th రోజు ఎక్కడ వీక్ అవుతుంది అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్లో ఇది రావట్లేదు అంటే దాని గురించి మీరు ఆ రోజు ఫోకస్ చేస్తారు కాబట్టి డే 25th రోజు స్కోర్ పెరిగిందా లేదా అనేది చూసుకోండి. తర్వాత డే 26th రోజు మ్యాథ్స్ షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకోండి. ఓకేనా. కొన్ని ట్రిక్స్ ఉంటాయి అవి నేర్చుకోండి. తర్వాత డే 17th రోజు రీజనింగ్ ట్రిక్స్ నేర్చుకోండి.
ఓకేనా. తర్వాత డే 28 రోజు జీకే కిక్ అంటే జీని బాగా రీజన్ చేసేసేయండి ఆ రోజు గట్టిగా మొత్తం దానికి కేటాయించేసేయండి. మళ్ళీ డే 29 రోజు మళ్ళీ ఫుల్ మార్క్ టెస్ట్ రాయండి. ఇప్పుడు మూడు మార్క్ టెస్టులు రాస్తున్నారు, ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు మీరు. ఎక్కడ ఇదవుతుంది అనేది మొత్తం మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక డే 30 రోజు ఏం చేయాలంటే ఫైనల్ రివిజన్, మీలో మీరు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇక డే 30 రోజు అమ్మయ్య నేను ఇంతవరకు చదివాను, ఇంతవరకు నాకు పర్ఫెక్ట్గా వస్తుందనే కాన్ఫిడెంట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను 2 అవర్స్ అని చెప్పేసి అన్నాను కదా, 2 అవర్స్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే నా ప్లానింగ్ ప్రకారం నేను చెప్పబోతుంది. ఓకేనా. దీంట్లో వచ్చేసి మీరు మ్యాథ్స్కి 40 మినిట్స్ కేటాయించండి, రీజనింగ్కి 40 మినిట్స్ కేటాయించండి. ఓకేనా. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్కి దీనికి ఒక 30 మార్క్స్ కేటాయించండి, రివిజన్కి 10 మార్క్స్ కేటాయించండి. ఓకేనా. మీరు ఇంకొకటి ఇప్పుడు మీరు మొత్తానికి 2 అవర్స్ అయిపోయింది. ఓకేనా. 40 మినిట్స్ మ్యాథ్స్, ఓకేనా, 40 మినిట్స్ మ్యాథ్స్ అర్థమెటిక్, 40 మినిట్స్ రీజనింగ్, ఓకేనా, 30 మినిట్స్ జీకే, ఓకేనా, తర్వాత 10 మినిట్స్ అనేది రివిజన్. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. దీని తర్వాత ప్రతిరోజు 20 to 30 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్, ఆల్ఫాబెటల్ సిరీస్, ఇండియన్ హిస్టరీ బేసిక్స్ చదువుకున్నారు, ఆ రోజు దాని గురించి కనీసం 20 నుంచి 30 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చదివారనుకోండి, దాని గురించి ఒక 20 నుంచి 30 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. తర్వాత ఆల్ఫాబెటల్ సిరీస్ చదివారనుకోండి, దాని గురించి ఒక 10 to 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. వారానికి కనీసం ఒక మార్క్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎందుకంటే మీరు మార్క్ టెస్ట్ రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందనేది మీకు క్లారిటీ వస్తుంది. అందుకని నేను ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లని దాదాపు 3-4 పెట్టాను ఈ 30 డేస్లోనే, ప్లాన్లోనే. ఓకేనా. కరెంట్ అఫైర్స్ డైలీ చదువుకోండి ఎప్పుడు వీలైతే అప్పుడు. ఓకేనా. తర్వాత ప్రీవియస్ పేపర్ని బాగా ప్రాక్టీస్ చేయాలండి మీరు. ఓకేనా. ప్రీవియస్ పేపర్ని బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు దానిలో నెక్స్ట్ ఎగ్జామ్లో అనేది ఏ ప్యాటర్న్ ఉంటుంది, ఏ దాని మీద వస్తుంది అనే కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా వచ్చేస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ అయితే పడకండి. ఇంకొకటి దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే అర్థమెటిక్ 30 క్వశ్చన్స్ ఉంటుందండి, 30 మార్క్స్ ఉంటుంది. తర్వాత రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటుంది, 30 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత జనరల్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ అనేది ఉంటుంది. ఓకేనా. కాబట్టి మీరు టైం మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి దీంట్లో. ఎందుకంటే 40 మినిట్స్ అనేది 40 క్వశ్చన్స్ అనేది జనరల్ అవేర్నెస్కి పోతుంది కాబట్టి మీకు చాలా టైం అంటే చాలా టైం సేవ్ అవుతుంది. కాబట్టి మీరు చూసుకోండి. ఓకేనా. చూసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే మీరు కంపల్సరీ మీకైతే జాబ్ వస్తుందండి. ఈ స్ట్రాటజీ ఫాలో అయిన తర్వాత మీ స్కోర్ ఏమైనా మార్క్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది చూసి నాకు ఒకసారి కామెంట్లో రిప్లై ఇవ్వండి. ఓకేనా. ఎందుకంటే నేను ఇది ఫాలో అయ్యాను, చాలామంది ఫాలో అయ్యారు, సక్సెస్ అయ్యారు కూడా. ఓకేనా. కాబట్టి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఓకేనా. కాబట్టి మీరందరూ ఫాలో అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనా. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. మీరు కూడా ఫ్యూచర్లో ఎంప్లాయ్ అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఇంకా నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్